అంతర్జాతీయ వేదిక మీద ఫ్రాన్స్ నుండి భారత్ రఫేల్ విమానాల కొనుగోలుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఫ్రాన్స్ భారత్కు రఫేల్ సోర్స్ కోడ్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు ఆ దేశానికి భారీ దెబ్బ తగిలేలా కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా, ఫ్రాన్స్ కలిసి ఆడుతున్న నాటకం మెల్లమెల్లగా బయటపడుతుంది. అందుకే భారత్ మళ్ళీ తన దారి మార్చుకొని రష్యా వైపు చూస్తుంది. దీనివల్ల అమెరికా, ఫ్రాన్స్ కలిసి భారత్ను మోసం చేద్దామనుకున్న ప్లాన్ బెడిసి కొట్టేలా ఉంది. ఎందుకంటే భారత్కు రష్యా నుండి సుకోయ్ Su-57 ఐదో తరం యుద్ధ విమానాల కోసం మంచి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో భారత్ రఫేల్ బదులు వీటినే కొనే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికా, ఫ్రాన్స్ రెండింటికి కొన్ని కోట్ల డాలర్ల నష్టం వాటిల్లేలా ఉంది. ఎందుకంటే ఫ్రాన్స్తో భారత్ చేసుకున్న రఫేల్ ఒప్పందం ఖరారు కాకముందే ఆగిపోయే అవకాశం ఉంది. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే కేవలం భారత ప్రభుత్వం వైపు నుండే ఒప్పందం ఖరారై సంతకాలు జరిగాయి. దీని డెలివరీ 2030 కల్లా మొదలవుతుంది. అంటే ఇందులో మార్పులు కూడా జరగవచ్చు. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో మనం వివరంగా చూద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లు అయితే వెంటనే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొద్ది రోజుల క్రితం మలేషియాలో ఒక ఎయిర్ షో జరిగింది. ఈ షోలో ప్రపంచంలోనే పేరు పొందిన యుద్ధ విమానాల తయారీ కంపెనీలు పాల్గొన్నాయి. వాటిలో మన మిత్రదేశమైన రష్యా కూడా ఉంది. ఈ కార్యక్రమంలో మొదటిసారిగా రష్యాకు చెందిన ఐదో తరం యుద్ధ విమానం సుకోయ్ Su-57 పాల్గొని గాలిలో అద్భుతమైన విన్యాసాలు చేసింది. ఈ కార్యక్రమంలో సుకోయ్ Su-57 తన వేగం, సాంకేతికతతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ యుద్ధ విమానం కోసం కొత్త కొనుగోలుదారులను వెతుకుతున్నట్లు రష్యన్ ఏజెన్సీ ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత సుకోయ్ Su-57 భారత్కు సరిగ్గా సరిపోతుందని రష్యన్ మీడియా, న్యూస్ ఛానళ్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఎందుకంటే భారత్, రష్యా యొక్క రిలేషన్ ఇప్పటిది కాదు. ఎప్పటి నుండో రష్యాకు భారత్కు రష్యా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఉదాహరణకు S-400 క్షిపణి వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే దీనితో రష్యా భారత్ రక్షణ వ్యవస్థకు చాలా ముఖ్యమైన సహాయం చేసింది. ఒకవేళ భారత్కు సుకోయ్ Su-57 లాంటి యుద్ధ విమానాలు దొరికితే అది భారత రక్షణ పరంగా మరింతగా బలోపేతం అవుతుందని రష్యా వర్గాలు భావిస్తున్నాయి. అందుకే వీటి కొనుగోలుపై భారత్ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తుంది. రష్యన్ మీడియా ఇలా చెబుతున్న సమయంలోనే ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ కూడా స్టార్ట్ అయింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత ట్రంప్ న్యూట్రల్ గా ఉండటం, ఆపరేషన్ సింధూర్ చేపట్టడం, ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా చేపట్టిన దానిని ప్రశంసించకపోవడంతో ట్రంప్ యొక్క వ్యవహార శైలిని భారత్ నిశితంగా గమనించింది. ట్రంప్ మీద భారత్ ఒక ఐడియాకి వచ్చింది. భారత్ ట్రంప్ ఒక వ్యాపారి అని, ఆయనకు తన లాభాలే ముఖ్యమని భావిస్తుంది. ఆపరేషన్ సింధూర్ పై ట్రంప్ తీసుకున్న స్టాండ్ తర్వాత భారత్ తన రక్షణ విధానంలో సొంతంగా ఎదగాలని, ఖర్చు పెట్టాలని నిర్ణయించుకునేలా చేసింది. దీంతో ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. అయితే రఫేల్ను భారత్కు మంచి విమానంగానే అందరూ భావించారు. కానీ సోర్స్ కోడ్ ఇవ్వకపోతే రఫేల్ని తీసుకోకపోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. నిజానికి సోర్స్ కోడ్ అనేది విమానం సాంకేతికత నియంత్రణలో ఒక భాగం. దీనివల్ల ఏదైనా విమానాన్ని అప్గ్రేడ్ చేయడానికి లేదా మార్పులు చేయడానికి వీలుంటుంది. ఫ్రాన్స్ భారత్కు రఫేల్ అమ్ముతుంది, కానీ సోర్స్ కోడ్ ఇవ్వటం లేదు. అంటే భారత్ రఫేల్లో తన క్షిపణిని అమర్చాలనుకుంటే ఫ్రాన్స్ అనుమతి తీసుకోవాలి. ఉదాహరణకు భారత్ దగ్గర 3 కోట్ల రూపాయల క్షిపణి ఉందనుకుందాం. కానీ యూరప్ లేదా అమెరికా అదే సాంకేతికతను 20 నుండి 25 కోట్లకు అమ్ముతుందంటే ఇది ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాల మార్కెట్ పద్ధతిలో ఒకటి. మరోవైపు రష్యా సుకోయ్ S-57తో పాటు పూర్తి సాంకేతికతను భారత్కు ఇస్తామని చెప్పింది. భారత్ కోరుకుంటే బ్రహ్మోస్ క్షిపణిలాగా దీని తయారీ కూడా భారత్లోనే మొదలు పెట్టవచ్చు. అంటే ఇది భారత్, రష్యా సంబంధాల బలాన్ని తెలియజేస్తుంది. రష్యన్ మీడియా చెప్పిన తర్వాత ట్విట్టర్లో రకరకాల అభిప్రాయాలు రావడం మొదలయ్యాయి. కొందరు అమెరికా F-35 యుద్ధ విమానం గురించి మాట్లాడితే మరికొందరు సుకోయ్ Su-57 గురించి మాట్లాడారు. ఒక భారత బృందం ఇప్పటికే రష్యాకు వెళ్ళిందని, త్వరలో భారత్ 26 నుండి 27 సుకోయ్ Su-57 విమానాలను కొనవచ్చని కూడా కొందరు అన్నారు. అయితే ఇప్పటి వరకు భారత ప్రభుత్వం కానీ, భారత వైమానిక దళం కానీ దీన్ని అధికారికంగా ధృవీకరించలేదు. అయినా నిప్పు లేనిది పొగ రాదు కదా. భారత్, రష్యాల సంబంధాలు చాలా పాతవి. రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల యూరప్, అమెరికాలో రష్యా మీద కఠినమైన ఆంక్షలు పెట్టినప్పుడు భారత్ రష్యాకు అండగా నిలిచింది. భారత్ ఆంక్షలను పట్టించుకోకుండా రష్యా నుండి చౌక ధరలకు ముడి చమురు కొన్నది. ప్రపంచం రష్యా నుండి దూరం జరుగుతున్న సమయంలో భారత్ తన మొత్తం అవసరాల్లో 42% ముడి చమురును రష్యా నుండి కొనడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. దీనిని బట్టి భారత్, రష్యాల యొక్క రిలేషన్షిప్ ఎలాంటిదనేది మనం ఇట్టే అర్థమవుతుంది. కానీ సుకోయ్ Su-57 గురించి చర్చ రావడంతో అమెరికాకు కోపం వచ్చింది. అమెరికా తన F-35ను భారత్కు అమ్మాలనుకుంది. కానీ భారత్
రష్యా వైపు మొగ్గు చూపటం దానికి నచ్చటం లేదు. అమెరికా తన రక్షణ మార్కెట్ దెబ్బతింటుందని అనుకుంటుంది. అందుకే సిఐఏ టిఎస్ఏ చట్టం కింద భారత్పై ఆంక్షలు విధిస్తామని బెదిరించింది. ఈ చట్టం రష్యా లాంటి దేశాల నుండి ఆయుధాలు కొనే దేశాలను శిక్షిస్తుంది. అయితే S-400 విషయంలో అమెరికా ఏమీ అనలేదు. ఎందుకంటే అది భారత్ లాంటి పెద్ద మార్కెట్తో గొడవ పెట్టుకోవడానికి ఇష్టపడదు. ఇప్పుడు రఫేల్ గురించి మాట్లాడితే భారత వైమానిక దళం దగ్గర ప్రస్తుతం 36 రఫేల్ విమానాలు ఉన్నాయి. ఇటీవల ఫ్రాన్స్తో ఒక కొత్త ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ 26 రఫేల్ మెరైన్ విమానాలను ఇస్తుంది. ఇది నౌకాదళం కోసం. ఇవి 2030 నాటికి అందుతాయి. గతంలో 114 రఫేల్ను కొనాలని అనుకున్నారు. కానీ ఫ్రాన్స్ సోర్స్ కోడ్ ఇవ్వనన్న నిర్ణయం తర్వాత దీనిపై అనుమానాలు మొదలయ్యాయి. దీనివల్ల 114 కొత్త రఫేళ్లను కొనరని స్పష్టమైంది. కాబట్టి మిత్రులారా, ప్రస్తుతం ఫ్రాన్స్ సోర్స్ కోడ్ ఇవ్వడానికి ఒప్పుకోకపోవటం, అమెరికా భారత్కు వ్యతిరేకంగా కొన్ని పనులు చేయడం చూస్తుంటే భారత్ సుకోయ్ Su-57 కొనే అవకాశం ఉందని అనిపిస్తుంది. కానీ ఇది ఇంకా ఖాయం కాలేదు. ఎందుకంటే భారత్ తన విధానంలో అన్ని దేశాలతో సమతుల్యంగా ఉండాలనుకుంటుంది. రష్యాతో పాత స్నేహం, ఫ్రాన్స్ అమెరికాలతో సాంకేతికత ఇబ్బందులు భారత్ను ఆలోచనలో పడేశాయి. రష్యా కనుక భారత్కు సాంకేతికత, తయారీ స్వేచ్ఛ ఇస్తే అది ఒక పెద్ద ముందడుగు అవుతుంది. మరోవైపు అమెరికా తన కోపాన్ని భారత్ వైపు చూపిస్తుంది. కానీ భారత్ లాంటి పెద్ద మార్కెట్ను అమెరికా అంత ఈజీగా వదులుకోలేదు. అయితే ఈ సమయంలో చూడాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అమెరికా రష్యా సుకోయ్ Su-57లో చాలా లోపాలు ఉన్నాయని చెబుతుంది. తద్వారా అది తన F-35ను భారత్కు అమ్మాలని చూస్తుంది. కానీ అమెరికా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో భారత్ కూడా కొత్తేమీ కాదు. భారత్ కూడా ప్రతిదాన్ని బాగా ఆలోచించి అన్ని చూసుకున్నాకే నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రస్తుతం చాలా మంది పెద్ద నిపుణులు భారత్కు రష్యా 5వ తరం సుకోయ్ Su-57 విమానమే సరైందని అంటున్నారు. ఎందుకంటే మొదటిది ఒక F-35 ధరలో 3 సుకోయ్ Su-57లు వస్తున్నాయి. దీని ధర $35 మిలియన్. F-35 ధర సుమారు $104 మిలియన్. అయితే శక్తి విషయంలో సుకోయ్ Su-57 శక్తి 33,000 LBF, అయితే F-35 శక్తి 43,000 LBF. కానీ దీనికి రాగ్మెన్ రష్యా సుకోయ్ అత్యధిక వేగం గంటకు 2,135 కిలోమీటర్లు కాగా F-35 అత్యధిక వేగం గంటకు 1976 కిలోమీటర్లు మాత్రమే. అంతేకాదు సుకోయ్ పేలోడ్ సామర్థ్యం 35,000 కిలోగ్రాములు. అయితే F-35 పేలోడ్ సామర్థ్యం 30,000 కిలోగ్రాముల కంటే తక్కువ. సుకోయ్ 66,000 అడుగుల ఎత్తులో ఎగిరి తన లక్ష్యాన్ని పూర్తి చేయగలదు. ఒకేసారి 3,500 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అయితే F-35 గరిష్టంగా 50,000 అడుగుల ఎత్తులో మాత్రమే ఎగరగలదు. ఇది ఒకసారి కేవలం 2,800 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలదు. అంటే రష్యా సుకోయ్ F-35 ధర కంటే 3 రెట్లు చౌకగా ఉన్నప్పటికీ, తక్కువ శక్తిని ఉత్పత్తి చేసినప్పటికీ లక్ష్యాన్ని ఛేదించే విషయంలో ఇది F-35 కంటే ముందే ఉంది. సుకోయ్ Su-57 గురించి. సుకోయ్ Su-57 రష్యాకు చెందిన 5వ తరం స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ జెట్. ఇది సుకోయ్ డిజైన్ బ్యూరో ద్వారా అభివృద్ధి చేయబడింది మరియు యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్లో భాగమైన రోస్టెక్ ద్వారా తయారు చేయబడింది. దీని నాటో రిపోర్టింగ్ పేరు ఫెలోన్. ఈ విమానం రష్యన్ ఏరోస్పేస్ ఫోరెన్సీలో MiG-29 మరియు Su-57ను భర్తీ చేయడానికి రూపొందించబడింది మరియు ఎగుమతి కోసం కూడా విక్రయించబడుతుంది. సుకోయ్ 57 ఇది రష్యా యొక్క 5వ తరం యుద్ధ విమానం. ఇది స్టీల్త్ టెక్నాలజీతో తయారు చేయబడింది మరియు చాలా అధునాతమైనది. ఒకవేళ భారత్ కనుక రఫేల్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే భారీ ఎత్తున నష్టం. అంతర్జాతీయంగా భారత్ లాంటి కస్టమర్ ఫ్రాన్స్ కూడా భారీ దెబ్బ. ఎందుకంటే భారత్ ఆసక్తి చూపితే భారత్తో పాటు మిగతా దేశాలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన విషయాలు మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. భారత్ సుకోయ్ Su-57 కొనాలా, లేక తన రక్షణ విధానంలో సమతుల్యత పాటిస్తూ సోర్స్ కోడ్ లేకుండా రఫేల్ F-35 కొనాలా? మీ అభిప్రాయం మాకు ముఖ్యం. ఈ వీడియోలు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.